అది నా బిడ్డరా, అది నీతో ఎట్లొస్తుందో నేను చూస్తా. అది నా పిల్లరా, ఎట్లా రాదు నేను కూడా చూస్తా. జైల్లో శిక్ష కూడా అనుభవించాను. మీ మీద రివెంజ్ తీర్చుకోవడానికే మళ్ళీ రీఎంట్రీ ఇచ్చాను. నా రీఎంట్రీకి ముందే మధుని మీ మీదకి అస్త్రంలా వదిలాను. అంటే మా వదిన వెనకుండి నువ్వే ఇదంతా చేసినావా? అరే భలే కనిపెట్టేశావే. ఇప్పుడు నీకంతా క్లారిటీ వచ్చేసింది. నీ పీడ వదిలిపోయింది అనుకున్నాను రా. ఇంకా మమ్మల్ని పట్టి పీడిస్తున్నావా? నిన్ను చంపేస్తాను రా, చంపేస్తా. అబ్బాయ్ 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 తొందరపడకో. నువ్వు పిచ్చి పిచ్చి ఆశలు వేసావనుకో, మీ అమ్మ, మీ నాన్న, సింధు, నీ కూతురు శశి అందరూ అనవసరంగా ప్రాణాలు కోల్పోతారు. అంటే వాళ్ళని కూడా బంధించావా? ఒక్క నీ కొడుకు రిషియే మిస్ అయ్యాడు. ఏదో స్పోర్ట్స్ డేకి వెళ్ళాడట కదా, బతికిపోయాడు. మర్యాదగా వాళ్ళని వదిలిపెట్టరా. వదిలిపెట్టత్తా. దానికంటే ముందు గోడౌన్లో మధు దాసిన డబ్బులు కొట్టేశారు కదా, ఆ డబ్బులు ఇచ్చేస్తే మిమ్మల్ని అందరూ నొక్కేస్తాను. ఆ డబ్బు గురించి నాకు తెలీదు, నేను తీయలేదో. నువ్వు తీయలేదని నాకు తెలుసు. నీ పెళ్ళం సింధు తీసి దాచింది. ఆ డబ్బు కోసమే కదా మిమ్మల్ని అందరినీ కిడ్నాప్ చేసింది. నీ పెళ్ళం సింధు సామాన్యురాలు కాదు, సూపర్ ఉమెన్. మీ అందరినీ కిడ్నాప్ చేశానని చెప్పినా డబ్బు గురించి నాతోనే అబద్ధం చెప్పింది. నేను నేను ఎంత హర్ట్ అయ్యానో తెలుసా? సింధు మీ దగ్గర నుంచి ఆ డబ్బు కొట్టేసి మంచి పని చేసింది. సింధు నా భార్య అయినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. సింధుకి తెలుసురా నువ్వు ఎలాంటి వాడువో అన్నది. అందుకే ఆ డబ్బు గురించి నీకు అబద్ధం చెప్పుంటుంది. సింధుతో నిజం ఎలా చెప్పించాలో నాకు తెలదా? సింధుకి నువ్వంటే ప్రాణం కదా. రేయ్ ఇటు కట్లిప్పాను రా. ఈ స్పీడ్ తగ్గించుకుంటేనే నీకు మంచిదే. నువ్వు ఇక్కడ ఎక్స్ట్రాలు చేసావనుకో, అక్కడ మీ వాళ్ళు ఎవ్వరి ప్రాణాలు దక్కవు. గుర్తెట్టుకో, ఎవరి ప్రాణాలు. కామ్గా నాతో రా. లాక్కురండ్రా. సింధు నిన్ను మధు మధు వదులు. ఏమైంది? అబద్ధం చెప్పావు. నేనేం అబద్ధం చెప్పాను? ఆ డబ్బు మీ ఇంట్లో మధు రూమ్ లో బెడ్ కింద ఉన్నాయని చెప్పావా లేదా? అవును చెప్పాను. నేనెళ్ళి చూస్తే అక్కడ డబ్బు లేదు. అక్కడ డబ్బు లేకపోవడం ఏంటి? నేను అక్కడే డబ్బు దాచిపెట్టాను. సింధు, నాతో గేమ్స్ వద్దు. నువ్వు నీ వాళ్ళు లైఫ్లో రిస్కులో పడతారు. నిజం చెప్పు.
ఆ డబ్బెక్కడా? మధు రూమ్ లో బెడ్ కిందే పెట్టాను. మళ్ళీ అబద్ధం చెబుతున్నావు. హ, నేను చెప్తుంది నిజం. ఆ డబ్బు అక్కడే ఉంది. అక్కడ ఒక్క రూపాయి కూడా లేదు. నా కళ్ళతో నేను చూశాను. ఏంటి ఏంటి డ్రామాలు ఆడుతున్నారా? డబ్బు మీకు దొరికినా దొరకలేదు అని చెప్పి నువ్వు అబద్ధాలు చెప్తూ నేను అబద్ధం చెప్పానంటున్నావా? నాకు తెలుసు, కన్ఫర్మ్ గా ఆ డబ్బు మీరే తీసుకున్నారు. ఇంకా నాటకాలు ఆపి మా వాళ్ళని వదిలేయండి. మంచిగా మాటలతో అడిగితే నువ్వు చెప్పవలసిందో. నీ ప్రాణాలు పిండితే నీ నోట్లోంచి నిజం దానంతట అదే బయటికి వస్తుంది. యష్! 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 నీకేం కాలేదు కదా? నీకేం కాలేదు కదా సింధు? ఏం కాలేదు యష్. నిన్ను అనుమానించి అపార్థం చేసుకొని చాలా పెద్ద తప్పు చేశాను సింధు. నన్ను క్షమించు. యష్! యష్! లే, ఏంటిది? నీ గురించి నిజమేంటో తెలుసుకోకుండా నేను చాలా బాధ పెట్టాను. కానీ నువ్వు నాకు ప్రతిసారి మంచి చేసావు. నేను ఓడిపోకూడదని ప్రతి క్షణం నువ్వు ఓడిపోతూ వచ్చావు. నిజం తెలిసాక నీ విలువేంటో, నీ మంచి మనసేంటన్నది నాకు అర్థమైంది. వెంటనే నీ దగ్గరికి వచ్చి నీ కాళ్ళ మీద పడి క్షమాపణ అడగాలని, మనసు విప్పి మాట్లాడాలని, నీతో కలిసి ఉండాలని అనుకున్నాను. కానీ మనం కలిసిపోయామని మా వదినికి తెలిస్తే తన వల్ల నీకేమన్నా ప్రమాదం జరుగుతుందేమోనని నేను బయటపడలేకపోయాను సింధు. సారీ సింధు. సింధు, ఆ డబ్బంతా నీ దగ్గరే ఉన్నట్టు కదా? ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ డబ్బు వీళ్ళకి ఇవ్వద్దు. వందల మంది జనాలు నన్ను నమ్మి కట్టిన డబ్బు సింధు అది. ఆ డబ్బు వీళ్ళ చేతిలో పడ్డానికి వీల్లేదు. బాగుంది, మీ మెలో డ్రామా చాలా బాగుంది. నా వెనకేమో అత్త కోడలు కలిసిపోయారు, ఇప్పుడేమో నా ముందు మీరిద్దరు భార్య భర్తలు కలిసిపోయారు. అసలు ఇదంతా నీ వల్లే. మా జీవితాల్లోకి నువ్వు రాకపోయి ఉంటే మేమంతా సంతోషంగా ఉండేవాళ్ళం. మా కుటుంబంతో ఉంటూ మా కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తావా? నిన్ను ప్రాణాలతో వదలకూడదు.